నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ కాలం నుంచి ఇప్పటి వరకు రామాయణం సినిమాలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఆ రామాయణం సినిమాలో రాముని పాత్ర చాలా కీలకమైనది, చాలా ప్రత్యేకమైనది కూడా. సో ఆ రాముని పాత్ర ఎవరు ది బెస్ట్ అనే దాని మీద మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, రామాయణం ఎన్టీఆర్ కాలం నుంచి ఇప్పుడు రణబీర్ కపూర్ వరకు రామాయణం సినిమాలో రాముని పాత్ర చాలా ముఖ్యమైనది, కీలకమైనది కూడా. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో రాముడి పాత్ర గురించి చర్చలు జరుగుతున్నాయి. ప్రభాస్ బాగున్నారా, రణబీర్ కపూర్ బాగున్నారా, ఎన్టీఆర్ బాగున్నారా, ఇలా రకరకాల పాత్ర వ్యక్తి గురించి రాముడి పాత్ర మీద సోషల్ మీడియాలో బాగా వార్తలు వినపడుతున్నాయి. మీరేమంటారు సార్? అంటే ప్రధానంగా ఇప్పుడు జనరేషన్ పోల్చుకుంటే వారణాసిలో శ్రీరాముడిగా మహేష్ బాబుని, నిన్న వచ్చిన రామాయణంలో రణబీర్ కపూర్ని కంపేర్ చేస్తున్నారు. మహేష్ బాబు అద్భుతంగా చేయట్లేదనా, ప్రభాస్ని అక్కడ పక్కన పెట్టారు. ఓకే, ప్రభాస్ని అట్టు పెడితే ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్న సినిమాలు కదా, రెండు సినిమాలు. వారణాసిలో శ్రీరాముడిగా మహేష్ బాబు చేస్తున్నాడు, ఇప్పుడు ఈ రామాయణంలో రణబీర్ కపూర్ చేస్తున్నాడు. ఈ ఇద్దరులో ఎవరు బెస్ట్ అనేది కంపారిజన్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబుని మనం ఏదో మొన్న గ్లింప్స్ లాగా వస్తే అందులో మనం చూసాం, కానీ జనరల్గా శ్రీరాముడిగా మహేష్ బాబు కూడా బాగానే ఉంటాడు. రణబీర్ కపూర్ కూడా బాగానే ఉన్నాడు. ఎక్కడ దాని మీద కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. మళ్ళీ మొదలైంది. ఆదిపురుషుకి ప్రభాస్ని ఎట్లా ఆడుకున్నారో మళ్ళీ ఒక వర్గం వాళ్ళు మళ్ళీ ఈ రామాయణంలో రణబీర్ కపూర్ని కూడా ఆడుకుంటున్నారు. ఇది ట్రోలర్స్కి దొరికినట్టుగా మళ్ళీ ఈ రామాయణం అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఆయన పరిధి మేరకు ఆయన అద్భుతంగా నటించాడు, బాగానే ఉంది. మనకి చూసుకుంటే టీజర్లో చూసుకుంటే ఇబ్బంది ఏమి లేదు. ఎలా నటించారనేది సినిమా చూస్తే కానీ మనం చెప్పలేము పూర్తిగా. అది కూడా వాస్తవమే. వాళ్ళ అంటే హావభావాలు కానీ లేకపోతే అవంతా కూడా అంటే జనరల్గా మనం వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఫేస్ ఫీచర్స్ కానివ్వండి, ఇద్దరికి బాగా సూట్ అయ్యాయి రాముడి పాత్ర. మర్యాద పురుషోత్తముడిగా చెప్తుంటారు రాముడిని. రాముడి పాత్ర పరంగా చూసుకుంటే చాలా లెటర్ లో యాక్ట్ చేయాలి, అతిగా చేయటం ఉండదుగా. రాముడు నడిచే విధానం కానీ లేకపోతే విల్లు తీసుకునే విధానం కానీ ఇవన్నీ కూడా చాలా పద్ధతిలో ఉంటాయి. ఓకే, కాబట్టి ఏదో హడావుడిగా వెళ్ళిపోయి ఇలా పట్టుకుని ఇలా ఉండదు. శ్రీరాముడి విషయంలో అలా ఉండదు. మనకి శ్రీరాముడు అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. శ్రీకృష్ణుడు అయినా గుర్తొచ్చేది ఆయనే. ఇప్పుడు ఏంటంటే ఆయన రూపాన్ని చూసుకుని ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి శ్రీరాముడు అంటే అప్పుడు పాత సినిమాలు తెలియదు కాబట్టి వాళ్ళు అనుకుంటారేమో, కానీ రాముడి పాత్రలో ఒదిగిపోయిన వ్యక్తి ఎవరంటే మన ఎన్టీ రామారావు గారు అని చెప్పాల్సి వస్తుంది. ఓకే, గతంలో కూడా సోమన్ బాబు గారు సంపూర్ణ రామాయణం చేసినప్పుడు కూడా సోమన్ బాబు గారు సరిగా ఉంటారనుకున్నారు, కానీ చాలా బాగా చేశారు అతను కూడా. ఇప్పుడు సీతారామ కళ్యాణంలో ఎన్టీ రామారావు గారు రావణాసురుడిగా చేసుకుంటే హర్నాథ్ శ్రీరాముడిగా చేశాడు. మరి అక్కడ హర్నాథ్ కూడా బాగానే ఇదే అయ్యాడు. చాలామంది శ్రీరాముడి పాత్రలు చాలామంది చేశారు. అప్పుడు ఆ జనరేషన్లో చాలామంది చేసినా కానీ శ్రీరాముడు అంటే ఎన్టీ రామారావు అని ఫిక్స్ అయిపోయారు. అట్లా ఆ పాత్రలో అంటే ఆ పాత్రకు సంబంధించిన లక్షణాలన్నీ ఆపోసం చేసి పట్టి అలా ఒదిగిపోవడం అనేది ఎన్టీ రామారావు గారికి చెల్లింది. అలాగే సంపూర్ణ రామాయణంలో బాపు గారు చాలా జాగ్రత్తలు తీసుకుని రాముడి పాత్రను చాలా తీర్చిదిద్దారు. సోమబాబు గారు అద్భుతంగా దాన్ని పండించారు ఆ పాత్ర. ఎన్టీఆర్ వారసుడు మరి శ్రీరామరాజ్యంలో రాముడి పాత్ర బాలకృష్ణ గారు కూడా చేశారు. సో మరి ఆయన పాత్ర ఎలా ఉండేది రాముడు? బాలకృష్ణ గారు చేసిన శ్రీరామరాజ్యంలో ఆయన కూడా అద్భుతంగా చేశారు అని చెప్పాల్సి వస్తుంది. అంటే మనం ఎన్టీ రామారావు గారితో పోల్చలేము లవకుశులు ఎన్టీ రామారావు గారిని. ఇప్పుడు లవకుశలో శ్రీరాముడిగా ఆయన సంఘర్షణ, సీతమ్మ వారిని మరి పంపించేయాలని అడవులు పంపాలనుకున్నప్పుడు ఒక చాకలి వాటి మాటలు విని మరి ఆమెను పంపించాలనుకున్నప్పుడు ఆయన పడే వేదన ఉండడం చూసారా, అది యాక్ట్ చేయాలంటాం వేరే వాళ్ళు ఎవరో చేయలేరు కూడా. అది అలా ఆ మానసిక సంఘర్షణ అనేది అక్కడ రామారావు గారు పండించగలిగారు. అది ముఖ్యం. పాత్ర పోషణ చేసేటప్పుడు ఆ సంఘర్షణ అనేది పాత్రలో అలా చూపించగలగాలి. అది ఎవరు చూపించగలగరు? ఈ జనరేషన్ చూపించగలరా? చేయలేరు. అది అట్లా చూసుకుంటే రామారావు గారిని మనం అది ఇప్పుడు జనరేషన్తో పోల్చి మనం మాట్లాడకూడదు. కానీ అప్పటి వాళ్ళు పాత్రలో జీవించే వాళ్ళు అని అంటారు, కానీ ఇప్పుడు పాత్రలు చూసుకుంటే జస్ట్ యాక్టింగ్. ఇప్పుడు టెక్నాలజీలో కవర్ చేస్తుంది. ఇప్పుడు టెక్నాలజీ కవర్ చేస్తున్నారండి. ఇప్పుడు డైలాగ్ వాళ్ళే చెప్పుకున్నారు, స్వయంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్తారు. మామూలుగా ఆర్టిస్టులు చెప్పలేరు కదా. చాలా ఫెసిలిటీస్ వచ్చాయి, చాలా సౌకర్యాలు వచ్చినాయి. టెక్నాలజీ డామినేట్ చేయడం వల్ల మన పాత్ర ఇప్పుడు నిన్న రామాయణం మన టీజర్ చూసుకుంటే అది టెక్నాలజీ పరంగానే బాగుంది చెప్పాలంటే.
టెక్నాలజీతోనే చేయగలిగారు అది. అంతేగాని మరి అందుకనే ట్రోలర్స్ దీన్ని ఆడుకునేది అందుకనే అట్లా. అది ఏదేమైనా ప్రభాస్ ఉన్నాడు, అప్పుడు ప్రభాస్ మరి ఆదిపురుషు, ఇప్పుడు ఆదిపురుషు బెస్ట్ అనేవాడు కొంతమంది తయారయ్యారు. ఇప్పుడు నిన్న వచ్చిన రామాయణం చూసి విమర్శ చేసిన వాళ్ళు మళ్ళీ ఆది బెస్ట్ అంటున్నారు, కంపేర్ చేసుకుని అది బెస్ట్ అంటున్నారు. అంటే నరం లేని నాలుగు ఎలాగైనా మాట్లాడుతుంటారు కదా, అది. కాబట్టి మనం వాళ్ళని కించపరచడం కాదు, కానీ ఏ పాత్రకి ఆ పాత్రనే చూసుకోవాల్సి వస్తుంది. దానికి బట్టి మరి వాళ్ళతో పోల్చుకుని మహేష్ బాబు గొప్పగా చేసాడా, రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా వస్తాయి ఇవన్నీ. అంటే రిలీజ్ అయ్యేంత వరకు ఆ పాత్ర చూసేంత వరకు మనం ఎవరి మీద జస్టిస్ చేయాల్సిన అవసరం లేదు. రామాయణంలో మిగతా పాత్రలు కూడా అనౌన్స్మెంట్ అయ్యాయి, సో ఆ పాత్ర వివరాలు. ఇప్పుడు రావణాసురుడిగా యశ్ మనకు తెలిసిందే, కేజీఎఫ్ హీరో. అసలు మరి యశ్ రంగారావు గారిని గతంలో చూసి ఇప్పుడు యశ్ని చూడాలంటే కష్టమే కదా. కష్టం, ఎందుకంటే ఆ పర్సనాలిటీ, అవును, ఇది మళ్ళీ ఇక్కడ యశ్ బాడీ లాంగ్వేజ్ అలా ఉండదు. మొన్న ఆదిపురుషులు అతను చూసుకునే మనం ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు మళ్ళీ యశ్ని చూడాల్సి వస్తుంది అలా చూసుకుంటే. అలాగే సీతమ్మ వారిగా మరి మనం చాలామందిని చూసాము, అంజలీదేవి గారిని చూసాము, చంద్రకళ గారిని చూసాము. ఇప్పుడు సాయి పల్లవికి వచ్చింది అవకాశం సీతమ్మ వారిగా. సన్నీ డియోల్ని ఆంజనేయుడిగా చూస్తున్నాం. ఆంజనేయుడు అంటే మనకు అప్పట్లో అర్ధ జనార్దన్ రావు గారు, రాయనల్ గారు చేశారు, ఇలా మహామహులందరూ అప్పుడు చేశారు. అని ఆ బాడీ కానీ అది ఎంత చక్కగా సరిపోతుంది. సన్నీ డియోల్కి బాడీ లాంగ్వేజ్ మరి చూసుకుంటే వాళ్ళతో పోల్చుకుంటే ఆ కండలు అవి చూపించలేరు కదా. కానీ మరి సన్నీ డియోల్ ఎలా ఉంటాడో చూడాలి ఆంజనేయుడు అంటే. ఇప్పుడు కూడా ఈ పాత్ర వీళ్ళు పనికొస్తేనే ఆ పాత్రను పెట్టుకోవాలి, పురాణ పాత్ర లేదు పరంగా చూసుకుంటే. ఇప్పుడు మరి మండోదరిగానేమో కాజల్ అగర్వాల్ అంటున్నారు, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ అంట. ఆ పేర్లు పెట్టుకొచ్చి వీటి మీద ఏం ట్రోల్స్ రావట్లేదు సార్ మరి? అంటే తెలియదుగా, ఇప్పుడు తెలుస్తుంది. శూర్పణఖ అనగానే మరి రాముడిని బొట్లో వేసుకోవడానికి వచ్చి లేడీ కాబట్టి, అక్కడ రాక్షసి కాబట్టి, మరి అందమైన రాక్షసిగా, అందమైన యువతిగా వస్తుంది ముందు. అదే కరెక్ట్. అంటే జనరల్గా మనము ఈ రకుల్ ప్రీత్ సింగ్ని అంటే పాజిటివ్ దాంట్లోనే చూసాం యాక్టింగ్ విషయంలో, ఇప్పుడు నెగిటివ్ రోల్లో తనని చూడడం అన్నది కష్టమే. అలాగే మరి మండోదరిగా కాజల్ అగర్వాల్ ఉన్న ఆర్టిస్టులతో అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. మనకు పాత వాళ్ళని తీసుకుని చేయాలంటే కష్టం కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళలో వీళ్ళని పెట్టుకున్నారు, వీళ్ళ డేట్స్ అవైలబిలిటీ, దాన్ని బట్టి వీళ్ళకి ఇచ్చారని చెప్పుకోవచ్చు. అది ఈ రామాయణం వరకు వచ్చేసరికి అది వీళ్ళని మళ్ళీ ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకుని వీళ్ళైతే బాగుండేదండి చెప్పలేము కూడా. ఇప్పుడు సాయి పల్లవి చాలా చలాకీగా ఉండే అమ్మాయి, అద్భుతంగా యాక్ట్ చేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది. అలా అని చెప్పి సీతమ్మ వారికి పాత్రకి ఇచ్చి డ్యాన్స్ చేయమంటే బాగుంటుందా? అసలు బాగోదు. కాబట్టి ఆ సీతమ్మ వారి పాత్రలో అలా ఒదిగిపోవాలి, అలాగే యాక్ట్ చేయాలి. ఓకే, రిలీజ్ అయ్యేంత వరకు మనం వేచి చూడాల్సిందే ఎవరి పాత్ర ఏంటి అన్నది, ఎవరు ఎలా ప్రజెన్స్ చేస్తారన్నది. నమస్తే సార్. నమస్తే అండి.